సోది చెబుతానమ్మా సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరుగుతున్నది చెబుతానమ్మా. సోది చెప్పించుకోవే తల్లి కుర్రో కుర్రు. ఓ సోదమ్మా ఇలారా, నాకు కొంచెం సోది చెప్పమ్మా. కూర్చో అమ్మా కూర్చో. పలుకమ్మ పలుకు అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, కొమరవెల్లి మల్లన్న పలుకు, కొండగట్టు అంజన్న పలుకు, కొండగట్టు అంజన్న పలుకు, యాదగిరి నర్సన్న పలుకు, నా నోటి సత్యమే పలుకునే తల్లి. ఈ ఎలికట్ట ఊరు బాగుండాలి, ఈ యూపీఎస్ పాఠశాల బాగుండాలి. ఓ సోదమ్మ సోది చెప్తే ఏం తీసుకుంటావు, ఎంత కట్నం తీసుకుంటావు సోదమ్మ? నేను కట్నమేమి తీసుకోనే తల్లి, కొన్ని శతక పుస్తకాలుంటే ఈ బుట్టలో వెయ్యవే తల్లి. అదేంటి సోదమ్మ, సోది చెప్పినందుకు అందరూ బియ్యం లేదా చిల్లర పైసలు వేయమంటారు, నీవేంటి శతక పుస్తకాలు వేయమంటున్నావు? నీవు శతకాలు చదువుతావా ఏంటి? నేను ఆ సరస్వతి ముద్దు బిడ్డనే తల్లి, మన మాతృభాష తెలుగు భాషనే తల్లి, మన భాష ఎంతో విలువైన సంపదే తల్లి, మన భాషను మనం నిలుపుకోవాలే తల్లి. సరేలే పుస్తకాలే కదా, ఇదిగో పుస్తకాలు. ఇప్పుడు నా చేతి అదృష్ట రేఖలు ఎలా ఉన్నాయో చెప్పు సోదమ్మా. చెబుతానమ్మా చెబుతాను, తెలంగాణ తెలుగు తల్లి సత్యమే పలుకును. ఇదిగో తల్లి, తెలంగాణ భాష అయినా తెలుగు వినసొంపైన భాషనే తల్లి, మనసుకు నచ్చిన అంశాలు తెలుగులోనే ఉన్నాయే తల్లి. ఎన్ని ఇతర భాషలు నేర్వాలన్నా ముందు మన మాతృభాష ముందు మక్కువ పట్టుత్వం ఉండాలే తల్లి, అప్పుడే నువ్వు ఇతర భాషలు సులభంగా అర్థం చేసుకోగలవే తల్లి. నువ్వు భవిష్యత్తులో పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా కానీ, ఉద్యోగాలు చేయాలన్నా కానీ ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ మంచి సంస్కారం నడవడిక ఉండడం కూడా అంతే ముఖ్యమే తల్లి. ఈ మన తెలుగు భాషలోనే ఎన్నో అలంకారాలు, చమత్కారాలు, నైతిక విలువలు, ఆచార్య వ్యవహారాలు, సంకీర్తనలు, శతక పద్యాలు, శ్లోకాలు ఉన్నాయే తల్లి. ఇవన్నీ చదవడం వల్ల మన శరీరంలోని ప్రతి అవయవం కదులుతుందే తల్లి. ఇది మన శరీరానికి మనసుకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందే తల్లి. నువ్వు అప్పుడు ఇవన్నీ చదవడం వల్ల నీ చేతి అదృష్ట రేఖలు పండుతాయే తల్లి. అప్పుడే నువ్వు భవిష్యత్తులో ఒక పరిపూర్ణతమైన ఆదర్శమైన వ్యక్తిగా ఎదుగుతావే తల్లి. కుర్రో కుర్రో. వస్తానమ్మా. ధన్యవాదములు సోదమ్మ, సోది చాలా బాగా చెప్పావు. ఇప్పటి నుండి నేను క్రమశిక్షణతో ఇంట్లో కానీ బడిలో కానీ ఉంటాను. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను సోదమ్మ. చల్లగుండు బిడ్డ.